ఆస్తమా ప్రాబ్లమ్‌తో అంటే ఇంచుమించుగా ఒక 6 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. ఆమె ఏజ్ 33 ఇయర్స్ అలా ఉంటుంది. సో, ఆమెకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు కూడా అండ్ వాళ్ళకి కూడాను పెద్ద అబ్బాయికి మాత్రం మళ్ళీ ఈ ఆస్థమాటిక్ కండిషన్స్ అనేవి పెద్ద అబ్బాయిలో కూడా కనిపించాయి. చిన్నవాడిలో కొంచెం అలర్జిక్ రియాక్షన్స్ వరకు మాత్రమే కనిపించింది. బట్ ఆమె మన దగ్గర కన్సల్ట్ అయిన తర్వాత ఆమె యొక్క బాడీ నేచర్‌ని బట్టి కంప్లీట్‌గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్న వితిన్ 2 మంత్స్ నుంచి ఆ ఇన్‌హేలర్స్ అనేది వాడడం మాత్రం పూర్తిగా పేషెంట్ బంద్ చేయగలిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేస్తా ఉన్నారు. 1 ఇయర్ అబోవ్ అవుతుంది. ఇప్పటి వరకు ఆస్థమాటిక్ అటాక్ అనేది మళ్ళీ రికర్ కాలేదు. అంటే మళ్ళీ ఎప్పుడూ రాలేదు. మళ్ళీ వాళ్ళకి ఇన్‌హేలర్స్ గానీ, అలోపతిక్ వేరే అదర్ మెడికేషన్స్ గానీ వాడాల్సిన నెసెసిటీ కూడా రాలేదు. కంప్లీట్‌గా హోమియోపతి ట్రీట్మెంట్ మీద ఉన్నారు. చాలా హ్యాపీగా ఇప్పటికైతే ఎటువంటి రియాక్షన్స్ రాకుండా చాలా హ్యాపీగా ఉన్నారండి.